ఆ చెవి లేనివాడే ఈ చెవి కొట్టుచున్నది. ఇంతవరకు వారు భోజనంకు రాలేదు. వారి భుజింపకే పచ్చి గంగైనా నోటు పోసుకున్న సాహసము చేయలేదు. లేనత్తగారేటూ లేదు. ఉన్న మామగారు కుమారునిపై బెంగచే మంచం పట్టారు. వలపుల తలపులు ఫలించునా, వలపుల తలపులు ఫలించునా, నాథుడు నా మొరలాలించునా, వలపుల తలపులు ఫలించునా. వచ్చుటే కష్టమా, వచ్చుటే కష్టమా, వనితను విడనాడి వచ్చెను ముళ్ళపై వలె నిలుచు, చూచుటే కన్నెత్తి భాగ్యము నావల్గా, చూసెనా నిప్పులు జుడియ చూచు, వింటయే కల్ల నా విజ్ఞాపనంబు, వినియనా చెవి పెడబెట్టి విను, పలుకుటే నోరెత్తి భాగ్యంబు నా తోడ, పలికెనా నిష్ఠురోక్తులనే బల్కు, పుణ్యవశమున నాకిట్టి పూజ్యుడైన భర్త లభించనని గర్వపడి తినేగాని, పతికి చేదై పతికి చేదై వలసి వచ్చునని ఎంచనైతి, స్వప్నముననైనా అరుగు వస్తున్నట్టుంది. నా విచారచాయలు వారు పొడగొట్టకుండా నవ్వు ముఖంతో ప్రవర్తించలేను. చాలా పొద్దుపోయినట్లున్నది. ఆ సంగతి నాకు తెలుసు. స్నానమునకు నీరు తడిపి సిద్ధం చేశాను. అవునా? ఈ పూట స్నానం చేయటానికి అవకాశం లేదు. చింతామణికి తలనొప్పిగా ఉన్నది. నేను శీఘ్రముగా వెళ్ళాలి. అయ్యో పాపం, అలాగనా? అబ్బా, అంతయో జాలియే కావలేను. నిజముగాని ఏడుపు చేతనే పాపం దానికి పదే పదే తప్పు చేస్తున్నది తెలుసా? రామ 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 రామ, ఎన్నడైనా దాన్ని నేను పన్నెత్తి మాటని ఎరుగుదునా? పైకాడకుండానేమి నీ కడుపులో ఎంత కుళ్ళున్నదో నేను ఎరుగునా? అది కొత్తగా గృహప్రవేశము రమ్మని ఆజ్ఞాపించినది. రాగలిగితివా? మాట్లాడుతుంటివి. ఇది నా అపరాధము నాథా. మీ ఆజ్ఞ ఏదో తప్పనిసరి, కానీ అది పిలుచుటయ్యో నేను వచ్చుటయ్యా. దాని ఆజ్ఞ కాదాయే, మాట్లాడవే. దురదృష్టం వలన
నాకంతటి దూరాలోచన లేకపోయినది. అబ్బా, దురదృష్టం వలన దూరాలోచన లేకుండా పోయిందంట దేవి గారికి. మాట్లాడుతున్నది నీవెక్కడికి? భోజనం. వంట ఇంట నీ పని ఏమీ లేదు, ఇచ్చట ఉండవచ్చు, సరేనా? ఇదే వరస. ఇట్టి ప్రాణేశ్వరుడు నాకెట్లు దక్కు, ఈ విపత్తు నివారింప ఎవరు దిక్కు? వెలయాళ్ళ మదిగిన వారు ధరణి యాడనై నన్ను చూతుమే ఇట్టి శరణి. నా మెతకతనం వలనే వీరి విధముగా ప్రవర్తించున్నారు. మామగారు అనేక పర్యాయములు చెప్పి ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ దినము మాత్రం కాస్తంత కట్టుగా మాట్లాడవలసినది. రాధా, ఒక్క క్షణం నేను వెళ్ళాలి. ప్రాణేశ్వర, ఐందవ సుందరీ మణులకు ఆత్మవిభుండె జగత్రయంబు, తచ్చందన పంక శీతల విశాల దృగంచల దృష్టి, మహానంద రస ప్రసానియగు నాకములోకమునందు భర్తయే అందని మాని పండైనా అకట భాన్య భరింప కలుగునే, భార్య భరింప కలుగునే. రాధ, ఏలవ సెలవు. మోహాంధకారమున ఒక నల్ల పూసలు చేసి వేసిన పొంగుతున్న వ్యామోహ సముద్రము నన్ను ఒక బిందువును చేసినది. వ్యసన ప్రవాహములను ఎత్తటికో నెట్టుకొని పోతున్నది. ఈ వరదలో నేను ఎందాక కొట్టుకొని పోవుదునో నాకే తెలియకున్నది. రాధ, ప్రాజ్ఞురాలవు, అన్నీ తెలిసిన దానవు, నా మనసు అర్థం చేసుకోలేవా? అర్థం చేసుకొని నాపై ఆశ విలుచు. స్వామి, పరితప్త హృదయైన నాతో పరిహాసమెతులకు స్వామి, ఇప్పటికే మీ అనాదరణ వలన నా హృదయం కుమిలిపోవచ్చున్నది. తలనిట్లు దుఃఖ పెట్టకూడదు స్వామి. మీ దర్శనమే నాకు దేవతా దర్శనము, మీ సాన్నిధ్యమే నాకు స్వర్గధామము, మీ తోటి జీవనమే కైవల్యము. స్వామి, నన్ను విడిచి వెళ్ళకండి. మీరు లేకుండా ఒక క్షణము కూడా బ్రతుకుతాను. ఇప్పటికే నా హృదయం కుమిలిపోవచ్చున్నది. ఇంకా మీరు ఉపేక్షించిన ఇక నేను బ్రతుకుతాను. రాధా, మీ హృదయం నా హృదయంతో కలిసి చేర్చి అది మీ పట్టని ఎడలో నా గుండె ఎప్పుడో పట్టాలి. ప్రాజ్ఞురాలవు, అన్నీ తెలిసిన దానవు, నా మనసును అర్థం చేసుకోరాధా. చింతామణికి వస్తానని చెప్పాను, వెంటనే వస్తాను రాధా. వెళ్ళనివ్వదలుచుకోలేదా? అడ్డు తొలుగు రాధా. అడ్డు తొలగదు. భర్తగా ఆజ్ఞాపిస్తున్నాను. మీరెన్ని చెప్పినారు సరే, ఈ రోజు మాత్రం మీరు వెళ్ళడానికి రాధా.
నా కోపాగ్ని గురి కావద్దు. అద్దులే, మీరు నా ప్రాణము తీసినది సరే, నేను మాత్రం చంపేస్తాను. మీరు చంపినను సిద్ధమే, కానీ మిమ్మల్ని మాత్రం వినను. తలగవా? తలగవా? తొలగను. పరమేశ్వర, ఇప్పుడు నాకు దిక్కెవరు, బొక్కెవరు, తాడెవరు, నీడెవరు స్వామి? సే పాపాత్మురాలా, దుర్మార్గురాలా, నా బ్రతుకు పొదట కలుపుటకు, నా సంసారం గంగపాలు చేయుటకు నీవెక్కడ దాపరించితివే? అయ్యో అయ్యో, ఇప్పుడు నా గతేమి, ఇప్పుడు నా గతేమి స్వామి? పరమేశ్వర, మా అమ్మ భరతమాత, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి వంటి ఎందరో పతివ్రతామ తల్లులు పుట్టిన నీ పవిత్ర గర్భమున ఈ ఉమ్మిత్త విత్తనములు ఎట్లొచ్చి పడినవమ్మా? ప్రజానాయకులారా, ఓ దేశ బాంధవులారా, మీరేమి చేస్తున్నారు? ఎచ్చట నిద్రపోతున్నారు? ఎన్ని సంసారములు కూలిపోవచ్చున్నావో, ఎందరు కుల కాంతలు భర్తల ముఖమునకు ముఖము వాచి విలపించుతున్నారు. మీకు వినిపించడం లేదా? మీకు కనిపించడం లేదా? పవిత్రమైన దేవాలయములో, పరిశుద్ధమైన కళ్యాణ మండపములలో ఈ ఎంగిలి మంగళపు రాసులు, ఈ రోగభూయిష్ట అస్థి పంజరములు, ఛీ! ఈ వెన్నమాట విషగుళికలకు విరుగుడు లేదా? ఈ వెన్నమాట విషగుళికలకు విరుగుడు లేదా? ఈ కప్పకూత పాములను కసిమసి నాపై పొలవాను కురించినది, నన్ను పిలుస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు. నా ప్రాణేశ్వరుడు ఏడి? నా నాథుడేడి? నాదా స్వామి, పాపిష్టిదారుడు పొడవు అని కూడా లేకుండా దూరముగా పంపించింది కదా. ఈ అర్ధరాత్రము, ఈ చడివాన నా భర్తకేమో